యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఆధ్యాత్మికవేత్త లక్కరాజు నిర్మలమ్మ గారు. అమ్మగారితో మాట్లాడి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అడిగి తెలుసుకుందాం, మంచి మంచి విషయాలు, మంచి మంచి కబుర్లు మాట్లాడుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? ఫైన్. చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడుతున్నందుకు. మీతో చాలా చాలా విషయాలు మాట్లాడాలని ఉంది. తొందరగా మనం స్టార్ట్ చేసేసేద్దాం. అమ్మ, నేను విన్నాను మీరు విశ్వంతో మాట్లాడతారని చెప్పి, ప్రకృతితో మాట్లాడతారని చెప్పి. నిజంగా మాట్లాడడం సాధ్యపడుతుందా? ఈ విశ్వం మొత్తం ఒక ఎనర్జీ ఉంది, మనలో కూడా ఎనర్జీ ఉంది. భగవద్గీతలో మనకు చెప్తాడనమాట, పామరుణ్ణి మిగతా వాళ్ళని కూడా పెద్ద గురువులని ఒకే తీరుగా చూడాలి అని అంటాడు కదా, తరతరం భేదం లేకుండా. అలాగే ప్రతి వస్తువులో ఒక ఎనర్జీ ఉంటుందమ్మా. ఆ ఎనర్జీ లెవెల్స్ మన ఎనర్జీ. చెట్టు ఏడవడం మనం చూస్తాం, ఏడవటం. చెట్టుని ఎప్పుడైనా కట్ చేస్తే సారీ సారీ చెప్పి కట్ చేయాలి తెలుసా. ఆ కొమ్మ పెరగడానికి అది ఎంతో కష్టపడింది. కటా కటా పువ్వులు తెంపుతారు, కఠినంగా కొమ్మలు కట్ చేసేస్తారు. అవి ఎంత బాధపడతాయో. అవును. అందుకని వాటిని తెంపేటప్పుడు థ్యాంక్ యూ సారీ, ఇది పూజ కోసం తెంపుతున్నాను, ఇది ఉపయోగార్థం తెంపుతున్నాను, ఇది వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది, సారీ అని చెప్పాలి వాటికి. పక్షులు కూడా మనతో మాట్లాడతాయి నాన్న. మన ప్రతి దేవుళ్ళ దగ్గర ఒక్కొక్క పక్షులను, ఒక నెమలి, ఎలక. ఎలక ఏంటి, వినాయకుడు ఏంటి. అలాగా అమ్మవారి దగ్గర సింహం. అలాగా ఎన్నో ప్రతి దేవుళ్ళ దగ్గర కూడా కొన్ని జీవాలను, పక్షులను మనం చూస్తాం. అవన్నీ కూడా మనతో మాట్లాడతాయి. మాట్లాడాలనే సత్సంకల్పము, హృదయం నిండా ప్రేమ ఉంటే ఈ విశ్వంలోని ప్రతిదీ మనతో మాట్లాడుతుంది నాన్న. అదే ఇవాళ లక్కీగా నువ్వు ప్రేమ గురించి అడిగావు. ఇవాళ వ్యాలంటైన్స్ డే. అవును. విశ్వాన్ని ప్రేమించడం అనేది, విశ్వవ్యాప్తమైన ప్రేమ కలగడం అనేది అది భగవత్ సాక్షాత్కారం నాన్న. నిజమైన ప్రేమ అనేది ప్రతి వస్తువును, ప్రతి మనిషికి, ప్రతి విశ్వంలో ఉండే ప్రతిదానికి ఒక కృతజ్ఞత కలిగి ఉండడము ప్రేమ. అదే లక్ష్మీనారాయణుడు అంటారనమాట. లక్ష్మీనారాయణ అంటే మన హార్ట్ చక్ర, అది గ్రీనరీ. ఎప్పుడు గ్రీనరీతో అటాచ్మెంట్ కలిగి ఉండే వాళ్ళకి ప్రకృతితో నిరంతరం మాట్లాడవచ్చు. అదే మన హార్ట్. ఎవరైతే సెల్ఫీగా ఉంటారో వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఊపిరాడదు, హస్తమా రోగం వస్తుంది. వాళ్ళు ఎవరిని చూసి ఇష్టపడుతుంటారు, వాళ్ళు ఎవరితో టచ్ మీ నాట్ అని ఉంటారు. అందుకనే వాళ్లకు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు అప్పుడు ఏం చేయాలి, బ్రీత్ని పీల్చుకొని ఈ గ్రీనరీలోకి వెళ్ళి సారీ సారీ సారీ, నేను అందరినీ మనసారా ప్రేమిస్తున్నానని ప్రేమించడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు ప్రతి మనిషిని, వస్తువును, ఆకాశాన్ని, పక్షులను, ప్రతి వాళ్లకు ప్రేమ, కృతజ్ఞత ఇస్తూ వెళితే ఎంత ఎనర్జీ వస్తుంది నాన్న బాడీలో. అదే వ్యాలంటైన్స్ డే అంటే. ప్రేమ ఇస్తుందే కానీ ఇమ్మని కోరదు. ప్రేమ కొండంతైనా పిడికిలలో నిండగలదు. ప్రేమ అనంతమైనా కూడా ప్రేమ తెంచుకు రమ్మనదు, తుంచుకు రమ్మనదు. ప్రేమ ఇస్తుందే కానీ ఇమ్మని కోరదు. కవిత ఏదో రాసి వీడియోలో పెట్టొచ్చాను ఇందాకే. అవునా? ఓకే. అప్లోడ్ చేస్తుంటారమ్మా రెగ్యులర్గా? రెగ్యులర్గా ఉంటాయి. ఏదో ఒకటి. కొన్ని కుక్కలు నా ఫ్రెండ్స్ ఉంటాయి, అవి కూడా మాట్లాడతాయి. కొన్ని నిమళ్ళు మాట్లాడతాయి. ఎలా అర్థమవుతుందమ్మా మీకు? ఉస్మానియా యూనివర్సిటీ వాకింగ్ వెళ్తాను. వాకింగ్ వెళ్ళేటప్పుడు బయట ల్యాండ్స్కేప్ గార్డెన్ బయటనే తిరుగుతాను. ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి వెళ్ళి చదువుకుంటారు ఓయూలో. నాకు ఆ పర్మిషన్ మా పెద్దవాళ్ళు నాకు ఇవ్వలేదు, నా మొగుడు, నా పిల్లలు నాకు ఎవరు ఇవ్వలేదు. అందుకని బయట విశ్వంతో రీసెర్చ్ చేస్తూ రోజు వాకింగ్ కూడా వెళ్ళేదాన్ని కాదు, ఇల్లు పిల్లలు అంటూనే ఉండేదాన్ని. లాస్ట్ ఒక 15 yearsకి చిన్న పాప పెద్ద పాప పెళ్ళైన తర్వాత డాడీ ఎక్కడికి వెళ్ళారు మమ్మీ, నువ్వు కూడా ఇంట్లోనే ఉంటే నువ్వు వాకింగ్ చేయి మమ్మీ, నీకు రాను రాను ఫ్రెండ్స్ అయిపోతారని ఒక షూస్ కొనిచ్చింది. నాకు కారు డ్రైవింగ్ 65 ఏళ్ళకు నేర్చుకున్నాను. 55 ఏళ్లకు 60 ఏళ్లకు నేర్చుకున్నాను కారు డ్రైవింగ్. ఎందుకు నేర్చుకున్నానంటే పిల్లలు కారు డ్రైవింగ్ సార్ మేడంకు మాత్రం మేము రాము, అక్కడ పోతా అంటే ఇడ మీటింగ్ అంటే ఆడ పండ్లు అంటే ఇడ కూరలు అంటే కనపడోళ్ళందరితో మాట్లాడుతుంటది, మేము రాము సార్ అని.
అరే మహిళా దినోత్సవం రా ఇవాళ గవర్నర్ దగ్గర మీటింగ్ ఉంది నేను మాట్లాడాలంటే లేదు లేదు మా ఆయన నాది ఇంపార్టెంట్ అని ఆయన ఏదో మీటింగ్కి వెళ్ళిపోయి నన్ను పంపించలే. మా కాలనీలో మీటింగ్ మహిళా దినోత్సవం ఆ రోజు జయసుధను చీఫ్ గెస్ట్గా పిలిచారు. అప్పుడు నేను అన్నాను, నేను ఇంత పెద్ద స్త్రీ స్వతంత్రం మాట్లాడుతున్నాను కానీ నేను డ్రైవర్ మీద నా మొగుడి మీద ఆధారపడు వాడు నాకు పర్మిషన్ ఇస్తే గానీ నేను మీటింగ్ వెళ్ళేటట్టు నేను మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నా నేను ఇవాళ నేను డ్రైవింగ్ నేర్చుకుంటాను అని అన్నా. అని ఎవరో డ్రైవింగ్ ఆపుతాను కనిపిస్తే ఏ నాన్న కొంచెం బుర్ర తక్కువైంది 2-3 యాక్సిడెంట్లు కూడా అయినాయి కదా నాకు ఇప్పుడు కొంచెం భయం అవుతుంది బుర్ర కూడా ఏం పని చేస్తలేదు వస్తుంది. అదేంటమ్మా ఇంత తెలివితేటలు నేను ఇంత పెద్ద లీడర్ విని నీకు నేను నేర్పిస్తాలే అమ్మా అన్న. విత్ ఇన్ 15 daysలో నేర్చుకున్నాను నాన్న. నా అంతలో నేనే వెళ్ళి లైసెన్స్ తెచ్చుకున్నాను. ఇప్పుడు మా అమ్మాయి గేర్లెస్ కార్ కొనిచ్చింది. ఆ కార్లో నేను ఓయూ వెళ్తాను రోజు. ఓయూ దాకా ఎర్లీ మార్నింగ్ 5:30కి పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళకు భోజనాల టైం 6:30 నేను రావాలి కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. అలా వెళ్తున్నప్పుడు రోజంతా ఆ పక్షులతోటి ఆ చిలకలతోటి అన్నిటితోటి కొన్ని కుక్కలు నా వెంటబడి ప్రేమించడం మొదలు. కొందరు ఏమన్నారంటే లేదు మేడం మీరు ఓయూలో 200 ఎకరాల్లో గార్డెన్ చేశారు మీరు లోపలికి రావాలని ఒక 5 ఏళ్ల క్రితం ఎవరో కనపడి చెప్పారు. అమ్మో నేను ఈ గాజులు వేసుకుంటాను ఏవో ఉంగరాలు అయితే ఇవి రావివి మరి నాకు భయం కదా ఒక్కదాన్ని ఎర్లీగా వస్తాను. లేదమ్మా నువ్వు రావాలి అని. ఆ రోజు నుంచి అంటే సెక్యూరిటీ ఇటు అటు మధ్యలో 3 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఎవరిని లోపలికి పోనివ్వరు. అలా 200 ఏదో ఫీజు తీసుకొని లోపలికి పోనిచ్చేవాళ్ళు తర్వాత అంతా ఫ్రీనే. అయితే అక్కడ ఒక ఊరి కుక్క నా వెంటబడ్డం మొదలుపెట్టాడు. ఊరి కుక్క వస్తున్నాడు నా వెంట పడుతున్నాడు. వాడు నాకుతే వాడికి ఇంజెక్షన్స్ ఇవ్వరు కదా నాకేమైనా జబ్బు చేస్తుందో అని నాకు భయం. 3 రోజులు 4 రోజులు సెక్యూరిటీ తోటి కొట్టిపించిన వాడిని కొట్టిచ్చేసి వద్దు అని వెళ్ళిపోతున్నా. అప్పుడు వాడు నాకంటే ఎక్కువ ఇంటెలిజెంట్. ఆ గేట్ కంటే నేను ఎక్కడ తిరుగుతానో నాకంటే ముందు వచ్చి నిలబడ్డాడు. నేను 5 కిలోమీటర్లు వెళ్తే 5 కిలోమీటర్లు నేను ఇట్లా కాసేపు కూర్చుంటాను మధ్య మధ్యలో ఆకులతో పక్షులతో నెమలతో చిగులకలతో మాట్లాడుతూ వాడు నా పక్కన కూర్చుంటాడు. నేను 2 గంటలకు పైన వస్తాడు, సాయంత్రం 4 గంటలకు పైన వస్తాడు, రాత్రి 7 గంటలకు పైన వస్తాడు. మరి వాడికి నాకు అనుబంధమే. అప్పుడు మా వాకర్స్ అందరు అన్నారనమాట, నేను ఒక్కదాన్ని వెళ్ళలేవని నీ విశ్వంతో చెప్పావు కదమ్మా ఆ రోజు ఈ ఓపెన్ గ్రౌండ్లో అందుకని నీకు తోడొచ్చాడు అని. మా అమ్మాయిలన్నీ పూర్వకాలం ప్రియుడు మమ్మీ వాడు నిన్ను వదిలేడు. మా ఫ్రెండ్స్ అందరూ మా మహిళా మండలి బిస్కెట్లన్నా తీసుకుపోతున్నావే వాటికి ఏదైనా తీసుకుపోయే పాపం పిచ్చోడు నీ వెనుక తిరుగుతుంటే అని ఒకరోజు బిస్కెట్స్ చికెన్ ప్యాకెట్స్ వేరే కుక్కలకి తీసుకెళ్ళి వేస్తే తినడే. వాడు నా మీదే ప్రేమ కాని వాడు పిచ్చోడు బిస్కెట్ ప్రేమ కాదు వాడిది ఒరిజినల్ ప్రేమ. వారం రోజులు నేను వెళ్ళను అనుకోనా నా చుట్టూ తిరిగి కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఏడుస్తాడు. 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు తిరిగి నేను కారులో కూర్చున్నాక అక్కడ కూర్చొని ఇలా మొహం పెడతాడు. నా కారు ఎంత దూరం పోతుందో కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఇలా చూస్తాడు. అందరు అన్నారు నువ్వు తీసుకెళ్ళవే వాడిని పాపము. నా ఇంట్లో బుడ్డిగాడు ఉన్నాడు వాడు సేమ్ పెట్టు. ఏ కుక్కలకు నేనేం తీసుకెళ్లేదాన్ని కాదు. వీడు 16-17 ఏళ్ల నుంచి ఒక పెట్టి డాగు మా ఇంట్లో. ఆ పెట్టి డాగు ఉంటే మళ్ళీ ఆ కుక్కని ఎక్కడ తీసుకెళ్ళి రెండింటిని భరించడము. బాబాయ్ మేము ఎక్కడికన్నా పోకుండా ఇప్పటికే బంధంగా ఉన్నాడు ఆడిప్పుడు నా అనుకోని. కానీ ఈ విశ్వం మనతో మాట్లాడుతుంది నాన్న. చిలకలు మాట్లాడితే 16 ఏళ్ల నుంచి నేను వాకింగ్ వెళ్తున్నా. మా ఆయన రోజు అంటాడు ఏంటే వర్షంలో అలా వెళుతున్నావు నిర్మలా నువ్వు ఏం కాదా నీకు వర్షంలో ఎందుకు వెళ్ళావు అంటాడు. వాన పడలేదు చూడండి నేనేమన్నా తడిసానా. నేను కారులో కూర్చున్నాక వర్షం పడాలి అని మనసులో అనుకుంటాను. కారులో కూర్చున్నాకే వర్షం పడుతుంది. పడదు నాన్న ఒక్కరోజు కూడా నేను తడవలేదు. ఇంకొక ఎక్స్పీరియన్స్ నేను యుఎస్ వెళ్ళాను. యుఎస్ వెళ్ళిన తర్వాత ఏమైంది అక్కడ చాలా ఏళ్ల తర్వాత నేను ఎప్పుడు వెళ్ళలే. యుఎస్ అంటే భయం నాకు యాక్చువల్గా ఆరోగ్యరీత్యా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అవుతాయేమో అని. మా అమ్మాయి వాళ్ళు పర్వాలేదన్నారు. ఏదో మేనేజ్ చేసి మేము వెళ్ళిన తర్వాత ఓయూలాగా నాకు గ్రీనరీ కనిపించాలి కదా లేకపోతే గిలగిల కొట్టుకుంటాను. వాకింగ్ మాత్రం కంపల్సరీ వెళ్ళాలి. నాకు చేత కాకపోయి జ్వరం వచ్చినా అక్కడ కూర్చొని అరగంటన కూర్చొని రావాలి. అది నాకు సరే కూర్చొని రావాల్సి వస్తే నేను అట్లా వెళ్ళిపోయి ఇట్లా పోయొచ్చాను నాన్న అంటే మా అల్లుడు నన్ను కోప్పడ్డాడు. ఆంటీ అదేంటి మెయిన్ రోడ్డు మీద మీ ఇష్టం వచ్చినట్టు పోతారా ఇది యుఎస్ అది మెయిన్ రోడ్డు వెళ్ళకూడదు మీరు ఇక్కడ కాలనీలోనే తిరగాలి చుట్టూ అన్నాడు. అబ్బా మంచి గ్రీనరీ లేదు అక్కడైతే బాగా గ్రీనరీ ఉంది నేను అక్కడికే పోతానని మనసులో అనుకున్నాను అంతే. అనుకొని ముందు రోజు 2వ రోజు ఇట్లా వెళ్ళి వాకింగ్ చేస్తుంటే అక్కడ బోర్డు కనిపించింది. ఏం బోర్డు అని చెప్తే 1 year ఈ రోడ్డు రిపేర్లు ఉంది వాకింగ్ చేసుకోవచ్చు అని రాసుద్ది. భలే కలిసి వచ్చింది చాలా. అసలు అందరు అన్నారు అదేంటి మీరు ఇలా అనగానే అలా ఇలా జరిగింది అని. మాకు తెలియదు. అలా వాకింగ్ వెళ్తూ అలా ఎన్ని కిలోమీటర్లన్నా వెళ్ళొచ్చు. అట్లా 2 కిలోమీటర్లు వెళ్ళి
3 కిలోమీటర్లే. అయితే బొక్కలు అరిగిపోయిందా అని నాన్న, ఓయూలో అయితే 1 కిలోమీటర్ వెళ్ళి కూర్చుంటాను కదా, ఇక్కడ కూర్చోవడానికి ఏమీ లేదు, కాళ్ళు నడుములు లాగుతున్నాయి, నేను రేపటి నుంచి రాను అన్నాను, అంతే నాన్న. నెక్స్ట్ డే వెళ్ళేసరికి సోఫాలు వేసారు ఎవరో. అక్కడ ఉండేవాళ్ళు ఎవరో సోఫాలన్నీ ఇరిగిపోయినాయి, పగిలిపోయినాయి, అట్లా పడేసిపోయినా, దాంట్లో ఒక కుర్చీ చాలా బాగుంది, అది నాతో వాకింగ్ వచ్చేవాళ్ళు చెట్టు కింద వేశారు. ఓకే ఓకే. ఆ రోజు వాకింగ్ చేసి ఆ చెట్టు కింద కూర్చొని వచ్చేదాన్ని. చెట్టు కింద కూర్చొని అలా వాకింగ్ చేసి ఆకులతో, చెట్లతో, పూలతో మాట్లాడి వచ్చేదాన్ని. ఇంకా నేను వెళ్ళిపోతున్నాను, రిటర్న్ వెళ్ళిపోతున్నాను, టికెట్స్ రేపు వెళ్ళిపోవాలి, ఇంకా ఈ రోజే లాస్ట్ నాన్న, నీ దగ్గరకు వస్తున్నానే, నేను ఇలా వెళ్ళాను, క్రాష్ వాడు వచ్చి ఆ కుర్చీలు సోఫాలన్నీ నా కళ్ళు ఎదురుగా తీసుకెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోతున్నానని నువ్వు నాకు వీడుకోలు ఇచ్చావా, నీవు ఆకులన్నీ రాల్చి ఎర్రగా మారిపోయావా, తర్వాత ఎల్లోగా మారిపోతావా, కళ్ళు ఎర్రగా మారి నీ బుగ్గలు ఎర్రగా మారి ఆ కన్నీళ్లతోటి ఎల్లో కలర్ అయిపోయి నా కాళ్లకు ఎండుటాకలే రాలి పడిపోతున్నావా, ఇంకా జోన్ కూడా మారిపోతుందట కదా, మంచులా అవుతుందట, ఎవ్వరూ డోర్ తీసుకొని బయటికి రారు కదా, విశ్వమా నీకు నాకు ఉండే అనుబంధం ఎంత గొప్పదని ఒక కవిత రాసుకున్న వీడుకోలు అని. అట్లా ప్రకృతి నాతో నిజంగా మాట్లాడుతుంది నాన్న. ఆ ప్రకృతి ఏ క్షణంలో నాకేం కావాలో అది ఇస్తుంది నాన్న. మీరందరూ ఆశ్చర్యపోతారు. ఈరోజు ఒక పుస్తకావిష్కరణ జరిగింది, నా అమెరికా ప్రయాణం అని. ఓయూలో ప్రొఫెసర్ తెలుగు వాళ్ళు ఎవరైనా వస్తే బాగుండు అనుకున్నాను. కోదండరామ్ గారు ఇనాగ్రేషన్ చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళేసరికి బాలయ్య గారు అంతఃపురం ఉన్న తెలుగు ప్రొఫెసర్ అక్కడ కూర్చొని ఉన్నాడు. వాళ్ళందరూ అన్నా, చూడమ్మా నీ మనసులో ఉన్న కోరిక తీరిందని. కాబట్టి ప్రకృతిలో ఆకులు మాట్లాడతాయి నాన్న, చెట్లు మాట్లాడతాయి. యూఎస్లో వెళ్ళినప్పుడు ఎండగా ఉండేది. ఒకరోజు కామేశ్వరి గుడికి వెళ్తున్నాం, వెళ్తుంటే మీరు పక్షితో మాట్లాడతావు కదా, నువ్వు ప్రకృతికి చెప్పు నీడ రావాలని అని మా వారు, మా బావగారి కొడుకు, భార్య వాళ్ళందరూ సరదాగా అన్నారు. కళ్ళు మూసుకొని నేను కోరుకున్నాను, బుద్ధ విగ్రహం దగ్గర, కామేశ్వరి టెంపుల్ దగ్గర, ప్లీజ్ మేము ఎండలో వెళ్ళలేకపోతున్నానమ్మా, కొంచెం మబ్బులుగా కొన్నన్నా రావాలి. విత్ ఇన్ 3-4 మినిట్స్లో మబ్బులు వచ్చేసాయి నాన్న. అలాగా ప్రకృతి నిరంతరం నాతో మాట్లాడుతూనే ఉంటుంది బంగారు తల్లి. ఏం కావాలన్నా కూడా మనకిస్తుంది. ఈ విశ్వంలో ప్రతిదీ నాతో మాట్లాడు. ఎన్నో కుక్కలు ఎంటబడతాయి కానీ ఆ కుక్కగాడు నన్ను వదలడు. కాలభైరవా అని ఇప్పటికీ ఇప్పుడు కూడా. అయితే 6 months నేను వెళ్ళిపోయాను కదా నాన్న, ఇప్పుడు చుట్టూ తిరిగాడు, వచ్చి కాస్త ఇట్లనే వెళ్ళిపోతున్నాడు. ఇంకా నేను ధైర్యంగా లోపల తిరగలుగుతున్నానని. అప్పుడంటే 5:30-6కి ఎర్లీ మార్నింగ్ వెళ్ళేదాన్ని. వింటర్లో నేను సూర్యుడు వచ్చిన తర్వాత వెళ్తాను, కొంచెం లేట్ అవర్స్ వెళ్తున్నాను. అక్కడ కనపడి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతాడు అంతే. సెక్యూరిటీ అంటాడు, మీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడమ్మా, నిన్ను ముద్దు పెట్టుకున్నాడమ్మా. మా పిల్లలు చెప్పారు నా ప్రియుడు అని. నేనేమో కాలభైరవా అని మనసారా పిలుచుకుంటా. అమ్మ, ఇప్పుడు ఇదంతా మీరు విశ్వం పైన రీసెర్చ్ చేయడము, మీరు నిజంగా అన్నిట్లో ప్రాణం ఉంది మొక్కల్లో, ప్రతి ఒక్క దాంట్లో అని చెప్పి మీరు నమ్మి వాటితో మీరు ముచ్చటించడానికి ఇష్టపడి ఆ ఆహ్లాదాన్ని అనుభూతి చెందారు కాబట్టి మీకు అనిపిస్తున్నాయా ఈ వండర్స్ అన్ని? లేదు ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ కలుగుతుందంటారా? ఒక్కళ్ళకి చేయొచ్చు. అలా నాలాగా ఒక 10% ఈ పబ్లిక్లో కూడా చాలామంది ఉంటారు నాన్న. ఎందుకంటే హృదయం అనే దాంట్లో ఒక కృతజ్ఞతా భావం ఎవరికైతే ఉంటుందో, అందరినీ సమాన దృష్టితో ప్రేమించగలిగే మనస్తత్వం మనలో ఉంటుందో, ప్రతి ఒక్కటి 6th సైన్స్ అంటారు దాన్ని. 6th సైన్స్ అంటే ఏంటంటే జరగబోయేవి తెలుస్తాయి. లేదు నీకు కొంతమంది కర్మానుగ్రహం వల్ల ఏమవుతుందంటే కొంత పూర్వజన్మ జ్ఞానమే నాకు కావాలి అని అనుకుంటారు. వాళ్ళకు పూర్వజన్మ జ్ఞానం తెలుస్తుంది. లేదు నాకు ఫ్యూచర్ ఎలా ఉంటుందో నాకు తెలియాలని వాళ్ళు ఏకాగ్రత పెట్టి ఆలోచించినట్టయితే వాళ్ళు అది కూడా వాళ్ళు చూడగలరు. 6th సైన్స్ అంటారు దాన్ని. కాబట్టి అందరితో మనం మాట్లాడవచ్చు. ఇప్పుడు నా దగ్గరికి 45 ఏళ్ళ అనుభవం నాన్న. ఎవరైనా వచ్చి నా ముందు కూర్చొని ప్రాబ్లమ్స్ చెప్తారనుకో, వాడు కొట్టిండు, వాడు తిట్టిండు, వాడు ఇడిచిపెట్టిండు, అట్టిట్టి పెట్టిండు, వాళ్ళ కష్టాలన్నీ బాగా చెప్తుంటారు కదా. పింగళానాడి ఎక్కువ పనిచేస్తే అంటే చంద్రనాడి, వాళ్ళకి జరిగిపోయిన విషయంలోనే వాళ్ళు బ్రతుకుతూ పోతుంటారు, యూతులకి రారనమాట. అప్పుడు నాకు తెలిసిపోతుంది వాళ్ళు కూర్చునే పద్ధతి, కళ్ళకుతో చూసే పద్ధతి, వాళ్ళు చేతులు కట్టుకునే పద్ధతి, వాళ్ళ మొహంలో ఫీలింగ్స్ చెప్పి వాళ్ళు ఎందుకు వచ్చారో నేను చెప్పేస్తారు. కొంతమంది వస్తారు, రేపొద్దున పిల్లల పెళ్ళిళ్ళు కావాలి, రేపొద్దున ఇల్లు కొనుక్కోవాలి, ఇప్పుడే పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇన్నప్పులు జరిగిపోయినాయి, ఇంట్లో జరిగింది మేడం, రేపు మా భవిష్యత్తు ఎట్లా, నా భర్త పట్టించుకోడు, అత్తలు పట్టించుకోరు, వీళ్ళు ఈ రోజు అనుభవిస్తున్నారని చెప్తారు. అది ఇళానాడి, సూర్యనాడి ఎక్కువ పనిచేసిన వాళ్ళకు ఫ్యూచర్ మీదనే ఆలోచనలు ఉంటాయి. కాబట్టి గతాన్ని కానీ ఫ్యూచర్ని కానీ ఆలోచించకుండా ప్రజెంట్లో ఉండడమే ఎరక కలిగి ఉండడము, ఎరికతో పని చేయడము అంటారు నాన్న. అంటే మెడిటేషన్లో కూర్చొని ఇలా కూర్చొని మెడిటేషన్ చేస్తేనే కాదు,
ప్రజెంట్లో మనం ఏ డాక్టర్ పని చేయాలి, ఆయా పని చేయాలి, వంట చేసేటప్పుడు వంటనే చేయాలి. అలా మనం ఏ పని మీద కాన్సన్ట్రేషన్ మనం చేస్తూ పోతే ప్రజెంట్లో ఉండాలనేదే మెడిటేషన్. ఎలా కుదురుతుందమ్మా ఇప్పుడు చెప్పినంత ఈజీగా అనిపించదా? 100% చేయొచ్చు. చేయాలనే సత్సంకల్పం నీలో కలిగితే చేయొచ్చు. ఇంకొక కేసులు నా దగ్గరకు వస్తాయి. ఇంకొక ఉదాహరణ కూడా మీరు ఏమంటారంటే, వాళ్ళ అత్తగారికి చేసినా, నా మొగుడికి చేసినా, మొగుడి తరపు చుట్టాలకు చేసినా, వాళ్ళకి చేసినా, వీళ్ళకి చేసినా, ఇంకొకళ్ళకి చేసినా, అలసిపోయినా నాకు చేతనవుతుంది. భగవద్గీతలో నీకు అంటాడు చూడు, నేనే చేశాను అని ఏ వ్యక్తి తను స్వతహాగా చెప్తాడో అప్పుడు బాడీ నీకు అలసిపోతుంది. నీవిచ్చిన బాధ్యత నేను చేస్తున్నాను అనుకున్నప్పుడు నీ బాడీ అలసిపోదు. ఇక్కడ ఒక ఎనర్జీ పాయింట్ ఉంటుంది. దాన్ని ఏం చెప్పారు తెలిసిన, చిత్రగుప్తుడు అని చెప్పారు. చిత్రంగా గుప్తంగా రికార్డ్ చేసే ఒక చిన్న పాజిటివ్ ఎనర్జీ అది. ఇప్పుడు మీరు సెల్ ఫోన్ ఉంది నాన్న, సెల్ ఫోన్లో ఐఫై, నెట్, ఇంటర్నెట్, వాట్సప్, డెస్క్, ఏవేవో పేర్లు చెప్తున్నారు కదా. 1000 సంవత్సరాల క్రితం వాళ్ళకి సంస్కృతమే వచ్చు. దాంట్లో వాళ్ళ టెర్మినాలజీ ఆత్మ, పరమాత్మ, కర్మ, ఇవన్నీ ఆధ్యాత్మిక భావాలతో వెలుగు, జ్ఞానము, ఆత్మ, పరమాత్మ, చిత్రగుప్తుడు. అదే చెప్పాను కదా నేను. సూర్యుడిలో 7 గుర్రాలను చూపించారు. 7 గుర్రాలను చూపించడం దాని అర్థం ఏంటంటే విబ్జిఆర్లోని 7 రంగులు. మనం మూలాధారం, స్వాదిష్టం, మణిపూరకం, అనాహత, విశుద్ధి 7 రంగుల్లో ఉంటాయి. అవి క్లోజ్ అయిపోయినప్పుడు మనిషికి కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి. అవి క్లోజ్ అయిపోతాయి. మన ఆలోచన విధానాన్ని బట్టి, కర్మ ఫలితం, మనం చేస్తున్న భావాలను బట్టి అవి క్లోజ్ అయిపోతాయి. అప్పుడే మనకు అన్ని రకాలైన ఎలర్జీలు, రోగాలు మనకు రావడం మొదలు. వాటిని ఎలా ప్యూరిఫై చేసుకోవాలంటే సూర్యకిరణాలు మనకు తగలాలి. విబ్జిఆర్లోని 7 రంగులు. తెలుపు నుండే ఉద్భవిస్తాయి 7 రంగుల హరివిల్లులు, తెలుపుకే ముప్పు తెస్తాయి తర్వాతి ఈ వన్నెలు అని నేను చిన్నప్పుడు రాసా కవిత. ఎన్ని సంవత్సరాలు అప్పుడమ్మా? 18 కూడా ఉండవు నాన్న. అప్పటి నుంచే మొదలు పెట్టేశారు. అయితే అప్పటి కాలంలో ఏంటంటే మాది మహబూబ్ నగర్. చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే భగవద్గీత చెప్తారు. నాకు 8వ తరగతిలోనే భగవద్గీత మొత్తం వచ్చు. మొత్తం శ్లోకాలన్నీ చదివేసేదాన్ని. 8, 9లోనే భగవద్గీత మొత్తం వచ్చిన. అయితే ఆయన దగ్గరికి వచ్చి సమశ్రీణాలు చేస్తారు. సమశ్రీణాలు అంటే ఏదో విష్ణు ఇట్లా ఇస్తారు. ఇస్తే మేము వేరే వాళ్ళకి వంట చేసి పెట్టొచ్చు, మడి వాళ్ళకి. సమశ్రీణం అంటారు దాన్ని. ఇట్లా వాతలు పెడతారు. మరి ఏంటనుకున్నావు, మంచిగా శంకు చక్రము ఇట్లా వాతలు పెట్టి జాకెట్ ఇట్లా పెట్టుకుంటే వాతలు పెడతారు గురువులు. కాల్వడమే. మంత్రాలయంలో వేస్తాడుగా చేతి మీద. మంత్రాలయం గుళ్ళో కూడా వాతలు వేడిది ఇట్లా చేతుల మీద వేస్తారు ఆయన గురువులు. మంత్రాలయంలో కూడా వేస్తారు. అప్పుడు ఇట్లా జాకెట్ ఇట్లా తీసి పెడితే ఈ భుజాల మీద వేసేవాళ్ళు మాకు. అప్పుడు ఆయన ఓ వేదము కవిత్వం ఏదేదో చెప్తుంటే గురువు గారి దగ్గరికి పోయి నేను ఒక కవిత చదివా. చాలా అల్లరి పిల్లలు. దివ్య చుట్టూ వలయంగా చీకటి అలాగే ఉంది, దివ్య చుట్టూ వలయంగా చీకటి అలాగే ఉంది, దానిలో వెలుగు నింప ఎవరికి సాధ్యం. కమల, నీ బిడ్డ మాత్రం అసామాన్యురాలు. ఈ సూర్యకిరణాల వెనక కూడా చీకటి ఉందట. ఈ విశ్వం మొత్తంలో కూడా తెలిసింది అని మనం అనుకుంటాం, కానీ తెలియంతన మనలో ఎంతో ఉంటుంది. దీనికి జ్ఞానవంతురాలు అవుతుందని ఆయన ఆశీర్వదించాడు నన్ను. అలాగ చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా అలా అనుభవాల ద్వారా వచ్చింది నాన్న. అది భగవత్ కృపగా భావిస్తాను. ఈ నాలెడ్జ్ని సమాజానికి పంచడానికి ఉపయోగించడాన్ని నిర్ణయించుకున్నాను. అందరు నాకు ఇప్పుడు ఫోన్లు చేస్తారు, ఈ ట్యూబ్ చూసినాం, ఆ ట్యూబ్ చూసామమ్మ, మాకు ఈ రోగం ఉంది, మేము మీ అపాయింట్మెంట్. నాకు అపాయింట్మెంట్లు, డాక్టర్లు, ఇంకోటి లేదే బాబు, నాకేం పిఏలు లేరు, ఏం లేరు, ఫ్రీ సర్వీస్. నేను ఫ్రీ సర్వీస్ చేస్తాను, అంతేగాని ఎప్పుడు డబ్బు సంపాదించాలని ధోరణితో నేను చేయలేదమ్మా. అందరికీ ఏదో నాకు తోచిన సలహాలు, సంప్రదింపులు చేస్తూ ఉంటాను అంతే తప్ప ఒక పిఎన్ పెట్టుకొని ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తే డబ్బులు తీసుకోవడం నాకు తెలియదు కూడా. అందరిని మనసారా ప్రేమిస్తానన్న. ఎంతటి కష్టాలు ఉన్న వాళ్ళని కూడా ఈ 45 ఏళ్ల నుంచి అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగే శక్తిని భగవంతుడిచ్చాడు. సంతోషం అమ్మ, చాలా సంతోషంగా ఉంది నాకు మీతో మాట్లాడుతుంటే. అయితే ఇప్పుడు మీరు అదంతా చెప్పిన తర్వాత ఈ మధ్య కాలంలో కొంతమంది భగవంతుడితో మాట్లాడుతున్నామని, భగవంతుడు మాకు కనిపిస్తున్నాడని చెప్తున్నారు. నిజంగా భగవంతుడిని కూడా చూడడం సాధ్యపడుతుందా? ఆయనతో మాట్లాడడం సాధ్యపడుతుందా? 100%. ఎలా అంటే విను, దేవుడు అనే ఒక రూపాన్ని మన పెద్దలు మనకు ఇచ్చారు. అది ఉట్టుట్టిగా వాళ్ళు ఇవ్వలేదు. ట్రయాంగిల్ షేప్లో ఉండేవి, దీర్ఘచతురస్ర ఆకారంలో శ్రీ లక్ష్మీనారాయణుడు ఉంటాడు.
ఏమ్మా చతురస్రాకారంలో ట్రయాంగిల్ షేప్లో వినాయకుడు, సరస్వతి, లక్ష్మి ఉంటారు. ఏమ్మా అవి కూడా వాళ్ళు చాలా ఆలోచించి పెట్టినటువంటి అంశాలు అక్కడ. అంత ఈజీగా దేవుడి రూపాలను వాళ్ళు శివుడిలో అర్ధచంద్రాకారం, అమ్మవారిలో అర్ధచంద్రాకారం, మనను అర్ధనారీశ్వరుడు అంటారు కదా. కాబట్టి ఒక రూపం అనే దాన్ని భగవద్గీతలో ఒకటే మాట చెప్పాడు మీకు. ఏమని చెప్పాడంటే, నాకు కర్మలు అంటావు, మీరు నన్ను రాఘవేంద్ర అంటే రాఘవేంద్ర స్వామి రూపంలో కనిపిస్తాను, కృష్ణ అంటే కృష్ణుడి రూపంలో కనిపిస్తాను, రామ అంటే రామ అని. మీకు ఏ గురువు నచ్చితే, లేదు ఒక చెట్టును చూసి రావి చెట్టులోనే దేవుడు ఉన్నాడు అనుకుంటే చెట్టులో కూడా కనిపిస్తాను. ప్రహ్లాదుడిది కూడా అదే కదా, స్తంభంలో కూడా కనిపిస్తాడంటే స్తంభంలో కూడా కనిపిస్తాడు. ఇప్పుడు ఊర్లలో మనకు మహబూబ్ నగర్ ఆ ఏరియాలో పూనకం వస్తుంది తెలుసా, ఆ అమ్మవారు వచ్చి నాకు దేవుడు వచ్చిండు నా ఒంటి ఊహు, వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో అలా జరుగుతుంది, నాకు దేవుడు వస్తాడని ఊర్లలో అందరూ మాట్లాడుకుంటుంటారు. ఆ భావాలు వాళ్ళల్లో నిలిచిపోయి ఉంటాయి. నిలిచిపోయి ఉండి ఆ మంత్రము ఆ మ్యూజిక్ రాగానే ఆటోమేటిక్గా వాళ్ళు అలా యాక్ట్ చేస్తారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ బాడీ అలా రియాక్ట్ అవుతుంది. వాస్తవం కాదు అది, అదొక హిప్నాటిజం లాంటిది. మన మనసు ఇప్పుడు ఈత కొట్టడము, తర్వాత మనకు 3 మైండ్లు ఉన్నాయి, కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్నెస్, సూపర్ కాన్షియస్. కాన్షియస్నెస్తో మనం ఇవన్నీ పనులు చేస్తున్నాం. సబ్ కాన్షియస్ మైండ్ అంటూ ఒకటి ఉంది, అది ఈత చేయడము, డ్రైవింగ్ చేయడం. డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుకుంటూ పోతారు. అవునా, వాళ్ళకేం తెలియదు, కానీ వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ఏది మంచి ఏది చెడు, ఎట్లా వస్తే ఎట్లా తిరుగుతూ పోతుంది. అది సబ్ కాన్షియస్ మైండ్. అంటే నీకు ఇంకా ఈజీగా ఉదాహరణ చెప్తాను. రాత్రి మనమంతా పడుకొని ఉంటాం, పడుకోగానే ఆ రోజు జరిగిన విషయాలన్నీ చిన్న స్క్రీన్ లాగా టీవీ కళ్ళు మూసుకొని పడుకుంటాం. కానీ స్క్రీన్ మీద అవన్నీ ఆ రోజు వాళ్ళు మనం తిట్టారు, వీళ్ళు మనం చేశారు, ఆ ఉద్యోగానికి వెళ్ళొచ్చాం, వాళ్ళు ఈ మాట అన్నారు, మనం ఈ మాట అన్నాము, అన్నీ తిరుగుతూ పోతుంది. దానికి సబ్ కాన్షియస్ మైండ్ అంటారనమాట. ఆ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఏం చేస్తుందంటే, ఫీలింగ్ ఇస్తే కనుక, ఇప్పుడు అట్రాక్షన్ ఆఫ్ లా అని చెప్తున్నారు కదా, ఆ సబ్ కాన్షియస్ మైండ్ను మోల్డ్ చేసుకుంటే నువ్వు ఏది కావాలంటే అది జరుగుతుంది. ఇప్పుడు దేవుడు కనిపించాడు అని అనుకుంటారు కదా కొంతమంది, కృష్ణుడి రూపంలో కూర్చుంటారు, బాబా కనిపించాడు నాకు అంటారు. ఎగ్జాక్ట్లీగా బాబాను తలుచుకుంటూ వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో బాబా వచ్చినట్టుగా ఫీల్ అవుతుంటారు. ఒక రూపం వాళ్ళ కళ్ళెదురుగా వచ్చినట్టుగా వాళ్ళకు కనిపిస్తుంది, లేదంటే ఒక వ్యక్తే వాళ్ళ కళ్ళెదురుగా వస్తాడు. ఇది 100% జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక బయట ఉండేది ఒక ఎనర్జీ, వీళ్ళల్లో ఉండేది ఒక ఎనర్జీ. వీళ్ళకి ఏముందంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్కు ఫీలింగ్ బాగా తెలుసు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామితో మాట్లాడానని ఎవరో టీవీలలో చాలా మాట్లాడుతుంటారు, నేను వెంకటేశ్వర స్వామితో ఎగ్జాక్ట్లీ మాట్లాడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ఆయననే దేవుడు అనుకున్నారు, ఆయననే సర్వస్వం అనుకున్నారు. కాబట్టి వాళ్ళు వెంకటేశ్వర స్వామితో మాట్లాడతారు, తర్వాత ఇంకొకళ్ళు కృష్ణుడితో మాట్లాడతాడు, హరే రామ హరే కృష్ణ వాళ్ళు కృష్ణుడితో మాట్లాడతారు. ఎందుకంటే 24 గంటలు వాళ్ళ భజన చేయడం, కృష్ణ 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 అనుకుంటుంటారు. కొంతమంది రామ 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 అనుకుంటుంటారు, రాముడు కూడా వాళ్ళకు సహాయం చేస్తాడు, రామా నీవే ఉన్నావు అని. ఏదైతే కొన్ని బీజాక్షరాలు దేవుళ్ళు ఉన్నారో, ఏ రూపంలో మనం ఆలోచించుకుంటే ఆ రూపంలో మనకు కనిపిస్తాడు. ప్రేమ రూపంలో చూస్తే ప్రేమనే విశ్వమంతా కనిపిస్తుంది. అదంతా ఒక ఫీలింగ్ నాన్న. దేవుడు ఉన్నాడు, దేవుడు అంటే ఏంది ఒక ఫీలింగ్, దేవుడు అంటే ఏంది ఒక ఎనర్జీ, దేవుడు అంటే ఏంది 100% ఉన్న ఎలక్ట్రిసిటీ ఎనర్జీ. ఏంటి, సెల్ ఫోన్ ఉంది నాన్న నీ దగ్గర, సెల్ ఫోన్కు ఛార్జింగ్ పెట్టాలి. ఏమ్మా, నీ చెప్పాను కదా ఇక్కడ ఒక చిన్న చిప్ ఉంది, ఆ చిప్లో ఏమవుతుంది, నువ్వు సెల్ ఫోన్ మార్చినాక మీరు ఏమంటారు, 30% పాత ఉంటాయి మేడం దాంట్లో, మొత్తం డిలీట్ అయిపోతాయని. అట్లా మీ పూర్వజన్మ సంస్కారాలు కొన్ని 30% ఉంటాయి దాంట్లో, ఆ చిప్లో క్యారీ అవుతాయి. ఇంకో 30% ఏమవుతాయి, నీవు ఏ కుటుంబంలో, వైశ్య కుటుంబంలోనా, ఇంకో కుటుంబంలో పుట్టినా ఆ జీన్స్ వస్తాయి. ఏ కుటుంబంలో పుట్టిన జీన్స్ పూర్వీకులు. అబ్బా నీ కళ్ళు చూస్తే అచ్చువి తాతలాగున్నావే, అచ్చువాడు తినకుండా మొండి చేస్తున్నా, ఎవరు ఇట్లా చేస్తున్నావే అని అంటారు కదా. అంటే జీన్స్ వచ్చాయి 30%. ఇంకో 30% మనం పెరిగిన ఎన్విరాన్మెంట్లో ఏర్పరిచిన మూఢనమ్మకాలు, విశ్వాసాలు, మనం పెంచిన పెద్దలు, కింద పడతావే మీద పడతావే ఆడ దయ్యం ఉందే, ఇలా పెంచినప్పుడు కొన్ని భయాలను ఏర్పాటు చేస్తారు. వాళ్ళే జీవితంలో ఓడిపోతూ ఉంటారు. కాబట్టి మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి అదే ఒక విషయంలో నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావంటే ఈ 3 నీ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ సెల్ ఫోన్ డిలీట్ అవుతుందని నేను చెప్తున్నాను. ఎట్లా ఛార్జింగ్ చేసుకోవాలని అంటున్నాను. సెల్ ఫోన్లో చిన్న పిన్స్ వేరే ఉంటాయి, ఒకటి చిన్న స్లిప్ ఉంటుంది, కొంతదానికి నీది నాకు ఛార్జింగ్ కాదు కొంచెం పెద్దగా ఉండాలి, ఛార్జింగ్ ఇది వేరే తీసుకురా అంటాము. అట్లా ఎనర్జీ పాయింట్లు మాత్రం వేరే ఉంటాయి, పిన్స్
ఎలక్ట్రిసిటీ పిన్ ఒకటే, ఓ దేవుడు విశ్వం అంతా ఒక్కటే. మనం ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం అనేది మన చేతిలో ఆధారపడి ఉంది. ఓకే ఓకే. ఆ విశ్వం అనే దాన్ని నువ్వు ఏ రూపంలో మార్చుకుంటే ఆ రూపంలో నువ్వు ఫీలింగ్తో ఇస్తే ఒకటి. కొంతమంది భయాలతో ఉంటారు. మన పుష్కరాలలో చనిపోయారు, ఇంతమందిలో పోతాము ఎక్కడో యాక్సిడెంట్ అవుతుంది అనుకుంటూ పోతారు. ఆ సేమ్ అవే నెగిటివ్ వేవ్స్ తిరుగుతూ పోతుంటుంది, ఎనర్జీ లెవెల్స్ విశ్వం ఉంది. ఆ ఎనర్జీ నెగిటివ్ రాగానే వాళ్ళకి ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఓకే. థాట్ ఫీలింగ్ లైఫ్. అంటే మనం పాజిటివ్గా ఆలోచిస్తే అలాగే జరుగుతుంది, నెగిటివ్గా ఆలోచిస్తే అలాగే జరుగుతుంది. అందుకే కానీ అమ్మ, మనం ఎలా ఆలోచిస్తే అలా అంటున్నారు. మనకు బ్రహ్మ తలరాత ఒకటి రాస్తాడు, మన గత జన్మ ఆ కర్మలను బట్టి దాని ప్రకారమే అంతా జరుగుతుంది అంటారు కదా. మరి మన థాట్ ప్రాసెస్ని బట్టి ఎలా జరుగుతుంది? ఇక్కడ చూడు, నీవేమన్నావు ఇందాక, బ్రహ్మ తలరాత రాస్తాడు అని. అదే మన పెద్దవాళ్ళు అన్నీ చెప్పి, నేనేం కొత్తగా మాట్లాడట్లేదే బాబు. 30% కాదు, బ్రహ్మ అని అన్నావు. అవును. మన పెద్దలు ఏం చేశారంటే బ్రహ్మీ ముహూర్తంలో నీ తలరాత రాసుకో అన్నారు. బ్రహ్మ ముహూర్తంలో ఫస్ట్ థాట్ ఏది ఆలోచిస్తావు అదే నీ లైఫ్. బ్రహ్మ ముహూర్తంలో ఏర్పడినటువంటి ఆలోచననే ఆ రోజు నీ జీవితం. అంటే ముందుగా రాయబడింది ఏమీ లేదు, ఏ రోజు ముందుగా రాయబడినవి ఏంటి? నమ్మకాలు, విశ్వాసాలు నీతో వచ్చాయి. అబ్బా బయటంతా నా మూడు బాగానే తిరుగుతాడు, నా మొహం చూసేవారు గయ్యమంటాడు వీడు అంటామా అనవా అంటాం. ప్రతి మనిషి నాతో అంటే. మా అత్త కూడా అంతే, అందరితో బాగానే ఉంటుంది, నా మొహం చూసేవరకు ఇట్లా ఉంటుంది. ఎందుకబ్బా అంత అందరితో బాగానే ఉంటాడు ఈయన అంటే. వాడికి ముందే పెళ్ళి అవుతున్నప్పటి నుంచే మగోడికి చెప్తారు, ఏ పెళ్ళ మాట వినకరా, అది ఎట్లా అంటుందిరా. ఆయన ఏం చేస్తాడు, భయపడుతూ మన దగ్గరకు వస్తాడు, తిడుతుందో ఏమో అని. మనం చెప్పిన మాట వినకూడదని ముందుగా తయారై ఉంటాడు. ఆయన భావాలు అవి. మనం మొహం చూడంగానే మాట్లాడాడు, వినిపించుకోనట్టు నటిస్తాడు. చూసావా గట్టిగా అరిచిండు, మొహం చెప్పిన మాట 4 సార్లు కూడా వినడినా అంటే తను ఏర్పరచుకున్న భావాలతో అలా ప్రవర్తిస్తాడు. ఫీలింగ్, మనం ఏం ఫీలింగ్ ఇస్తామో అదే వాళ్ళు రియాక్ట్ అవుతారనమాట. జస్ట్ ఇంకొక ఉదాహరణ చెప్తాను, నీ తలరాత ఎలా రాసుకుంటున్నావని. బ్రహ్మ రాత అని చెప్తా. బ్రహ్మరాత అంటే నీ సబ్ కాన్షియస్ మైండ్కు ఫీలింగ్తో ఇస్తే అది జరుగుతుంది. అట్రాక్షన్ ఆఫ్ లా. ఇప్పుడు వీళ్ళు ఏమవుతుంది, ఇప్పుడు ఒక అమ్మాయి పని మనిషి వస్తుంది మన ఇంటికి. పని మనిషి వచ్చి మామూలుగా మంచిగా పనిచేయాలనుకుంటుంది. నువ్వు SMS ఏం చేసావు ఆమెకు? ఆమె వస్తుంటే ఆ దొంగ మునిది వస్తుంది, నటించిపోతుంది అంటే నాకు తెలియదా. ఇక్కడో చీపురు అక్కడో చీపు వేస్తుంది, 10 ఇంట్లు చేస్తుంది, దానికి కూడా ఒప్పుకుంటుందా ఏమన్నానా? ఏదో చేస్తుంది పోతుంది అని. అది నిజంగా మంచిగా చేయాలనుకున్న అమ్మాయి చేయకుండా పోతుంది. ఇప్పుడు చెప్పు, బ్రహ్మ నువ్వు ముహూర్తం ఆయన రాసిండే, నువ్వు రాసుకున్నావా? ఉంది. కాబట్టి చాలా సందర్భాల్లో చాలా విషయాలు మన చేతుల్లోనే ఉంటాయి నాన్న. మనలో ఉండే పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఫీలింగ్స్తో మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి, మనం చదువుకున్న జ్ఞానాన్ని బట్టి ఎప్పుడు పాజిటివ్ మాట్లాడే వాళ్ళకి అన్నీ మంచి జరుగుతాయి నాన్న. నీ ఆలోచననే నీ జీవితం. బ్రహ్మరాయుడు నీ తలరాత నువ్వే రాసుకుంటావు. ఓకే అమ్మా, ఇప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో నువ్వు ఏదై జరుగుతోంది కొనసాగుతోంది అన్నారు, ఎందుకు అంత పవర్ ఆ బ్రాహ్మీ ముహూర్తానికి? నీవు ఈ సబ్ కాన్షియస్ మైండ్, నేను చెప్పాను పడుకునే ముందు అదంతా రికార్డ్ చేసుకొని వెళ్ళిపోయింది. అయితే పూర్వీకులు ఏం చెప్పారంటే రాత్రిపూట ఈ విశ్వానికి అదంతా రికార్డు వెళ్ళిపోతుంది, అది రికార్డ్ చేసుకుంటుంది అని అన్నారు. అలా రికార్డ్ అయిపోయిన తర్వాత అది డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాం. అంటే నీ సబ్ కాన్షియస్ మైండ్ నిద్రపోతుంది, రెస్ట్ తీసుకుంటుంది. ఆ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఆల్ఫా మన బాడీలో ఉండే ఎనర్జీ లెవెల్స్ హై పిచ్లో ఉంటాయి. నువ్వు ఏ థాట్ చేస్తే, అందుకే తెల్లవారుదాం లేచి చదువురా బాబు అంటారు. అవును, ఆ చదివిన జ్ఞానం ఖచ్చితంగా ఉంటుంది అని అంటారు. ఫస్ట్ థాట్, ఫస్ట్ అవర్లో వాతావరణం కూడా ఎంత ఎనర్జీగా ఉంటుందంటే ఆ వాతావరణంలో పాజిటివ్ ఎనర్జీ బాగా ఉంటుంది. ఆ వాతావరణంలో మనము థాట్ చేసి మనం ప్రశాంతంగా కూర్చొని దేవుడు పూజ చేసినా, మెడిటేషన్ చేసుకున్నా, సబ్జెక్టు చదువుకున్నా, ఏమన్నా రాసినా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఆ థాటే ఆ రోజు మొత్తం నీ జీవితం. ఓకే, ఇప్పుడు పూజ అన్నారు, ఆ సమయంలో పూజ అని చెప్పన్నారు. నిజంగా ఆ సమయంలో పూజ చేస్తేనే ఎక్కువగా ఫలితం ఉంటుందా, లేదు మనం నార్మల్గా ఎప్పుడు వీలైతే అప్పుడు చేస్తే కూడా ఫలితం ఉంటుందా? ఇంకొకటి, ఈ మధ్య కాలంలో చాలామంది ఇంట్లో యజమాని మగవారు పూజ చేస్తేనే ఎక్కువ ఫలితం ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఇంటికి ఇల్లాలు, ఇంటికి దీపమే ఆడ మనిషి అని అంటుంటారు. అయితే మరి తను చేస్తే ఎందుకు ఉండదు ఆ ఫలితం? నాన్న, ఇది స్త్రీనా పురుషుడా అంటూ ఏమీ ఉండవు నాన్న.
భార్యాభర్తలు ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారనుకో నాన్న, భర్త నుంచి భార్యకు, భార్య నుంచి భర్తకు ఏమన్నా జబ్బులు రావడం నువ్వు విన్నావా? ఏ సైన్స్లోనన్నా ఉందా? భార్యాభర్తలు కదా, హృదయాలు వేరైపోయినా ఒక్కటే శరీరం అనుకుంటున్నామే. పక్కింటికి పోయి వాళ్ళ ఎలర్జీ ఈమెకు వచ్చి దగ్గు జలుబు వచ్చింది, వాళ్ళదేదో రోగం ఈమెకు వచ్చింది అని ఎన్నో అంటాం మనం పిల్లలకి. భార్యాభర్తలు ఇద్దరిది ఒకళ్ళకి ఎందుకు రాదు నాన్న? రాదుగా. రాదు. ఎందుకనమ్మా? అదే అంటే ఈయన జీవితం ఈయనదే, ఆమె జీవితం ఆమెదే. పూర్వీకులు మనకేం చెప్పారంటే అర్ధనారీశ్వరుడు అని శివుడికి చెప్పాడు. అంటే ఇటంతా కూడా శివుడు ఉంటాడు, ఇటంతా కూడా అమ్మవారు ఉంటుంది, మనకు కూడా ఉంటుంది అర్ధనారీశ్వర తత్వం. ఇదంతా పురుషతత్వం ఉంటుంది, ఇక్కడంతా స్త్రీతత్వం ఉంటుంది. పురుషుడికి కూడా అలాగే ఉంటుంది. ఆయన కూడా పురుషతత్వం స్త్రీతత్వం. ఈ విశ్వ నియమాల్లో అదొక రహస్యం ఏంటంటే ప్రతి మనిషి ఈ విశ్వం మొత్తంలో స్త్రీ లక్షణాలు పురుష లక్షణాలు రెండు ఉంటాయి. పురుషుడికి పురుష లక్షణాలు ఎక్కువ ఉంటే స్త్రీ లక్షణాలు తక్కువ ఉంటాయి. కొంతమంది పురుషులకి స్త్రీ లక్షణాలు ఎక్కువ ఉంటే ఆడపిల్లలాగా ఏడుస్తున్నావేనరా, అంత ఆడపిల్లలాగా చూసి భయపడుతున్నావే అంటే స్త్రీ లక్షణాలు ఆ అబ్బాయికి పుట్టుకతోటి ఎక్కువ ఉన్నాయి. అదే మగపిల్లగాడిలాగా చేస్తున్నావేమే, మగరాయిలాగా వెళ్తున్నావు, అదేమి ఆడపిల్లలాగా ఇట్లుండాలి. ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు మన పెద్దవాళ్ళందరూ, పిచ్చి పిచ్చి మాటలే ఇవి. పిచ్చి మాటలు అంటారా? అంతే కదా నాన్న, తప్పు కదా. ఆడపిల్లగా ఉండు, అణిగిమణిగి ఉండు, ముగరాయిలాగా నడవకు, ఇలాంటి చిన్న చిన్న ఇవన్నీ పిచ్చి మాటలే. అంటే అప్పటి కాలంలో అలా ఉంది కాబట్టి అవే మాటలు మనకొచ్చాయి, మనం మన తర్వాత తరాన్ని కూడా అందిస్తున్నాం. కాబట్టి అలా అందించడము అంటే ఏంటంటే స్త్రీ పురుష లక్షణాలు రెండూ ఉంటాయి. స్త్రీనే, పురుషుడు పురుషుడే. ఆయన పుణ్యం నీకు, నీ పుణ్యం ఆయనకు రాదు. కానీ పురుషుడు అనే దానికి ఆయన చేసినటువంటి పుణ్యం, పూజ చేయకపోయినా, ఆయన చేయకపోయినా, నీవు చేయకపోయినా, ఎవరింట్లో దీపం పెట్టినా జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. కానీ పురుషుడు చేసిన పాపం బిడ్డలకు వస్తుంది. పురుషుడు చేస్తే పుణ్యం పెళ్ళానికి పోతుంది. స్త్రీకి తను చేసింది తనకే వస్తుంది. ఓకే. నేను రాసిన అమెరికా అనుభవాల్లో అందులో ఒక స్టోరీ రాశాను. నాకు అమెరికాలో ఒక కేసు నా దగ్గరకు వచ్చింది. ఏమని వచ్చింది తెలుసా నాన్న? అమ్మ, నేను అపురూపంగా పెంచాను నా కూతురిని, ఆడపిల్లలు కావాలి కావాలి అనుకున్నా, చేతుల్లో పెట్టి పెంచుకున్నాను. అది ఏది కావాలంటే అన్ని కోరికలు తీర్చాను. నాకు నా బిడ్డంటే అపురూపం అపురూపం అపురూపం. అలాంటి ఒక అయ్యకిచ్చి పెళ్లి చేస్తే ఆ పిల్ల నానా హంస పెడుతున్నాడు, నానా బాధ పెడుతున్నాడు, కన్నీళ్ళు ఆగకుండా ఎక్కేడుస్తూ చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన భార్యను, నేను ఏంటంటే కౌన్సిలింగ్ చేసేటప్పుడు అందరి విషయాలు కనుక్కుంటాను. ఆ భార్యను పిలుస్తాను, ఆ అమ్మాయిని కూడా పిలుస్తాను, వాళ్ళ భర్త విడివిడిగా మాట్లాడతాను, సపరేట్గా మాట్లాడి కౌన్సిలింగ్ ఇస్తాను. ఆయనను కూడా తండ్రిని కూడా పిలిచి భార్యను కూడా పిలిచి సపరేట్గా అడిగారు. అమ్మ ఏంటి, ఏం సంగతి, ఎలా ఉన్నారు, నీకు కూడా పాప అంటే ఇష్టమా, ఏం సంగతి అని అడిగాను. అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్పింది తెలిసిన? అమ్మ, మా నాన్న కూడా నన్ను అపురూపంగా పెంచాడు, కానీ పెళ్ళైనప్పటి నుంచి నా కట్నం డబ్బులు తీసుకురాపో, మా అమ్మలాగా నీ వంట చేయవు, మా అమ్మలాగా నువ్వు ఇట్లా తిరగవు, మా అమ్మ ఇట్లా యాక్టివ్గా చేస్తే చూడు, మా చెల్లెలు చూడు అంత దూరం పోయి నడిచొచ్చింది అని ప్రతిదానికి కంపేర్ చేసేవాళ్ళు. నా శక్తి నాకుంటుంది, ఆమె శక్తి ఆమె. నేను ఏడవని రోజంటూ లేదమ్మా. కడుపుతో వచ్చినప్పుడు కూడా బాగా సతాయించారు వీళ్ళు, ఏడిపించాడు, కొట్టేవాడు కూడా నన్ను, చాలా ఇబ్బంది కలిగించేవాడు. అయినా నాకు వేరే వెళ్ళే అవకాశాలు లేక ఆయనతో కాపురం చేశానమ్మా. పుట్టింటికి పోతే ఆడదానికి గౌరవం ఉండదు, నేను చదువుకున్న దానికి కాదు కదా, ఏదో అణిగి మణిగి ఉండి కష్టాలు పడుతూ ఈ పిల్లలు చూసి పెళ్లి చేశాను. ఆర్థికంగా మాకేం ఇబ్బందులు ఏమి లేవు, మేము మంచి కలిసే ఉన్నాము. ఇంకా ఆయన నన్ను కొట్టినా తిట్టినా ప్రేమగా చూసుకున్నాడు. కొంచెం బిడ్డలు పుట్టినప్పటి నుంచి ఆయనలో పరివర్తన కలిగింది అని. అప్పుడు ఆ అబ్బాయిని పిలిచి నేను చెప్పానమాట. ఆ ఇద్దరు జంటలు ఇద్దరిని కూర్చుని పెట్టాను. తండ్రి ఎలా ప్రవర్తించాడో కూతురికి ఆ కష్టం వస్తే వీడు ఆ బాధ తెలుస్తుంది. అవును. కాబట్టి నీ భార్యను నువ్వు ఎంత హరాస్ చేశావో ఆ బాధ అంతా ఇప్పుడు పడి ఏడుస్తున్నావు 5 ఏళ్ల నుంచి. ఆ కొత్త జవంటకు కూడా నేను చెప్పాను, నాన్న నా మాట మీద విశ్వాసం ఉందా బంగారు తండ్రి, తండ్రి చేసిన పాపం ఏదుందో బిడ్డలకు వస్తుంది. తండ్రి అనామకంగా సంపాదించిన సంపాదన, డాక్టర్ల పిల్లలు, పోలీస్ ఆఫీసర్ల పిల్లలు సుఖపడరు. ఎంతో క్రిమినల్గా ఎంతో కొట్లాడి సంపాదించిన డబ్బులు ఉంటాయే, కొడుకులు అనుభవించారు, వాళ్ళకు పెళ్ళిళ్ళు కావు, పెళ్ళిళ్ళైనా పిల్లలు పుట్టరు, పిల్లలు పుట్టిన యాక్సిడెంట్లో చచ్చిపోతారు. ఇవన్నీ జరగడానికి తండ్రులు వాళ్ళు సంపాదించిన ఆస్తిని వాళ్ళు చేసినటువంటి కార్యక్రమమే వాళ్ళ పిల్లలకు వస్తుంది నాన్న. కాబట్టి కర్మ అనేది ఎలా జరుగుతుందంటే
7 తరాలలో జరిగినటువంటి 7 తరాల వరకు ఆ పాపం ఉంటుంది. ఒక తాత ముత్తాత ఆ తాత చేసిన పాపము ప్రతిదీ వాళ్ళ వంశం అనుభవించాల్సిందే, వాళ్ళ పిల్లలు అనుభవిస్తారు. స్త్రీనా పురుషుడా అనేది వాళ్ళు ఎవరినైతే కష్టపెట్టినారో దాన్ని బట్టి వాళ్ళు ఎంత ఈ విశ్వం భగవద్గీతలో చెప్పింది కూడా ఇదే. నువ్వు విశ్వంలో ఏం చేసి రికార్డ్ చేసుకున్నావో అదే నీకు వస్తుంది. నువ్వు కష్టాన్ని ఇచ్చావు, వాళ్ళని కష్టపెట్టావు, ఆ కష్టం నువ్వు అనుభవిస్తావు. అంటే చర్య ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్రతిచర్య. అంతే. సైన్సే ఇది. మళ్ళీ అవును, ఆధ్యాత్మికత కాదు, ఏమీ కాదు. భగవద్గీతలో కూడా చెప్పింది అది. కర్మ నీది నీవు అనుభవిస్తావు, నాకు కర్మ అంటదు. నువ్వేం చేస్తావో అది నీవే అనుభవిస్తావు. 7 తరాల నుంచి జీన్స్ వచ్చింది, వాళ్ళతో పాటు ఈ పాపాలు వచ్చినాయి, వాళ్ళతో పాటు నీకు ఆస్తి వచ్చింది. విముక్తి లేదా అమ్మా దాని నుంచి? ఉంటుంది. ఎలా ఉంటుందంటే దానికి కొన్ని టెక్నిక్స్ ఇచ్చారు. ఏమిచ్చారు? నాగదేవతకు పూజ చేయండి, నాగదోషము. సూర్యుడు అంటే పితృదోషాలకు సూర్యుడికి గోధుమలు దానం చేయమన్నారు. ఏమ్మా, గోధుమలతో చేసి రొట్టెలు చేసి పంచమన్నారు. అలా కొన్ని ఇచ్చారు. పాపం అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి దృఢకర్మ, ఇంకోటి అదృఢకర్మ, ఇంకోటి దృఢకర్మ ప్లస్ అదృఢకర్మ కలిపి ఉంటుంది. ఏంటమ్మా వీటి గురించి డీటెయిల్గా చెప్పండి. దృఢకర్మ అనేది ఖచ్చితంగా నీవు అనుభవించాల్సిందే. దానికి ఏ పూజలు తపాలు నోములు ఏం చేసినా పోవవి. ఎలా వస్తుంది దృఢకర్మ? నువ్వు చేసిన పాపమే నీ వెనక్కి వస్తుంది. నువ్వు కొంచెం షార్ట్ కట్లో చేసావా, కొంచెం చేసావా, ఇంకా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపావా, లేదు ఒక అమ్మాయిని హెరాస్ చేసావా, ఒక ఆస్తి దొబ్బేసుకున్నావా, ఆస్తి దొబ్బేసుకొని ఆడపిల్లలదో మేనమామలదో పక్కింటోళ్ళదో ఏదో బ్యాంకు లూటీ చేసిందో డబ్బు అనుభవించి పారిపోతుంటారు కదా. వాళ్ళు జన్మలో ఏమవుతుందంటే నా దగ్గరకు వస్తారు, అమ్మ తినేది డైజెషన్ అవుతుంది, వాళ్ళకి సంపాదన ఉంటుంది, తింటే మాత్రం అరగదు. అన్నీ మోసాలు చేస్తూ అబద్ధాలు చెప్పి బతుకుతారు. ఇక్కడ ఈ చక్రం ఉంది, ఇక్కడ మూలాధారం విశుద్ధి చక్రం. అంటే అది కరెక్ట్గా నిజం మాట్లాడాల్సినప్పుడు అది మాట్లాడని అది గొంతు మూసుకుపోతుంది. ఎస్, దాన్నే దృఢకర్మ అంటారు. ఖచ్చితంగా ఒకళ్ళు ఈర్ష్యపడుతూ ద్వేషపడుతూ ఎవరినో అసహించుకుంటారు, వాళ్ళని తిడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది, ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. ఆలోచించి శరీరంలో ఒక పార్ట్ పడైపోతుంది వాళ్ళకు. ఇంటర్నల్గా వాళ్ళకు ఒక కసి, ఒక ద్వేషము. అంటే బయటికి చెప్పరు, బయటికంతా బాగా ఉంటారు, కానీ ఆ మనిషి మీద, ఆ వ్యక్తి మీద, తనను మోసం చేసిన వ్యక్తి మీద చాలా కోపం ఉంటుంది. తిడుతూనే ఉంటారు, అసహించుకుంటుంటారు, వాళ్ళని శాపిస్తూనే పోతుంటారు. అలా అనగా వాళ్ళకే వాళ్ళ శరీరంలోనే అది క్యాన్సర్ కారణంగా వస్తుంది వాళ్ళకి. అంటే మనలో మనమే ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాం రోగాన్ని. అంటే ఇప్పుడు ఇంకొక కేసు చెప్తాను. మొన్ననే బయటికి వెళ్ళి వచ్చాను. ఒక అమ్మాయి ఏడుస్తూ నేచర్ క్యూర్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఏడుస్తూ నా గురించి చెప్పాలా అమ్మా నీకు, చెప్పు బంగారు తల్లి అని అన్న. అమ్మాయి చాలా యంగ్, 26, అంతే, ఎక్కువ లేదు, 26-27 ఇయర్స్. వాళ్ళ ఆయనను వీల్ చైర్లో తీసుకొని వస్తుంది. మూత్రం పోసుకుంటే ట్యూబ్ పట్టుకోవాలి ఆయన. అమ్మా పెళ్ళైనాక ఎంత సతాయించాడు, ఎంత కొట్టాడు, ఎంత తిట్టాడు. దొంగముండా నిన్ను నేనే పోషించాలి, నా పోషణతోటే నువ్వు బతుకుతున్నాను. అత్త తిట్టేదట, మొగుడు తిట్టేవాడట. ఉద్యోగం చేస్తూ ఇంకో ఊరికి పోతుంటే యాక్సిడెంటే, మొత్తం కాళ్ళు చేతులు శరీరం అంతా పడిపోయింది. ఒక పాప ఆమెకు. ఆ పాప వాళ్ళ పుట్టింట్లో పెరుగుతుందట. వాళ్ళ అత్త ఇప్పుడేమంటుందట తెలుసా? దరిద్రం దానా, నువ్వు నా ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి నా కొడుకు ఇట్లయింది అంటుందట. అంటే 2 షేడ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. కానీ ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని నీవు ఎంత హెరాస్ చేసి నేనే నిన్ను పోషించి, ఇప్పుడు 1-2 కూడా ఈ అమ్మాయి తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది ఆ అబ్బాయికి. కాబట్టి మనము ఎలా చేస్తామో అది మనం అనుభవిస్తాం. అది దృఢకర్మ. అదృఢ కర్మ అని ఒకటి ఉంటుంది. పూజలు చేయటం వల్ల, నీకు సంబంధం లేని పక్షులకు ఫుడ్ వేయడం వల్ల, గోవులకో, ముసలోళ్లకో, హ్యాండిక్యాప్డ్ వాళ్లకో, ఏదో కొంత సమాజంలో తనకు సంబంధం లేని విషయంలో తను డబ్బు ఖర్చు పెట్టినా, ప్రేమ ఇచ్చినా, సర్వీస్ చేసినా, అందరూ డబ్బులు ఇవ్వాలనే లేదు నాన్న, సర్వీస్ కూడా చేయొచ్చు. కొంతమందికి వెళ్ళి ఎవరికైనా కష్టం వచ్చిందంటే వెళ్ళి సర్వీస్ చేస్తారు, అది కూడా మనకు ఫలితం ఇస్తుంది. కాబట్టి నాన్న, ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఒక్కొక్కళ్ళు ఉంటే, ఒక బెంగళూరులోనో ఎక్కడో నేను చదివా, ఈ వీకెండ్ సాటర్డే సండే ఆ ముసలోళ్ళ దగ్గరికి వెళ్ళి వంట చేసి వాళ్ళ ఇల్లంతా క్లీన్ చేసి వాళ్ళ వంటలు చేసి పెట్టి సర్వీస్ చేసి వస్తున్నారట సాఫ్ట్వేర్ అమ్మాయిలందరూ. ఎంత గొప్ప విషయం చూడన్నా. ఎందుకంటే మనుషులు దొరకట్లేదు, లేబరు. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ అమ్మాయిలు అబ్బాయిలు వెళ్ళి మెడ్రాస్లో
సాటర్డే సండే వీళ్ళు గుళ్ళన్నీ కడుగుతారట, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పిల్లలందరూ పోయి ప్రతి గుడిని ఊడ్చి కడిగేసి వస్తారంట. భగవంతుడి సేవ. ఇదంతా అదృఢ కర్మ పోయే మార్గాలు నాన్న. కానీ దృఢ కర్మ అదృఢ కర్మ రెండు కలిపి ఉన్నాయి కదా నీకొకటి. అప్పుడు ఏమవుతుంది, ఒక అమ్మాయి 10th క్లాస్ పరీక్షకి వెళ్తుంది. 10th క్లాస్ పరీక్షకి వెళ్తుంటే అన్ని పరీక్షలు బాగానే రాసింది. లాస్ట్ పరీక్ష రాస్తుంటే చిన్న యాక్సిడెంటే, కాలు ఫ్రాక్చర్ అవుతుంది ఆ అమ్మాయికి. ఆ ఎగ్జామ్కి పోదు. లేదు పోతుంది. ఆ రోజే జ్వరం వచ్చేసి రాసే దాంట్లో తక్కువ రాసేసి వచ్చేస్తుంది, ఒక్క మార్కులో ఫెయిల్ అవుతుంది. అంటే అదృఢ కర్మనేమో పూజల వల్ల జపాల వల్ల దీని వల్ల తగ్గిపోయింది నాన్న. అదృఢ కర్మ ఆమె అనుభవించాలి కాబట్టి ఫెయిల్ అయింది. అట్లా జాయింట్ గా ఉంటుంది. అంటే దగ్గర దాకా వచ్చింది, మిస్ అయింది, రావాల్సింది విశ్వంలో ఒకటి ఏముంటుందంటే చీకటి వెలుతురు, భార్యాభర్త, రాగద్వేషాలు అనేవి జాయింట్ గా ఉంటాయి. అదే బుద్ధుడికి కలిగినటువంటి జ్ఞానోదయం బుద్ధ సిద్ధాంతంలో ఉంది. అది చాలా పెద్ద సైకాలజీ, చెప్పాలంటే 40-50 ఎపిసోడ్లు అవుతుంది. అది సంతోషం అమ్మ, చాలా మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా వీటి గురించి ఇంకా డీటెయిల్గా మరొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. ఇవన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మ, థ్యాంక్ యూ.